జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఒక మిక్స్ బ్యాగ్ అనుకోవచ్చు అది. అందులో కొంచెం దేవుడి గురించి, అదే శివుడి గురించి, హనుమంతుడి గురించి, నెక్స్ట్ ఒక రెసిపీ, మా ఉల్ఫ్ ఎంత ఎదిగింది అన్నది అవి ఉంటాయి. ఈ హనుమంతుడి ఫోటో ఇక్కడ మీరు చూస్తున్నది అమ్మవారితో పాటు ఉందండి. సాధారణంగా మనం హనుమంతుడు అంటే పెళ్లి చేసుకోలేదు అనే బ్రహ్మచారి అని అనుకుంటాం కదా. కానీ ఇక్కడ ఆయన ఒక యాగం ఏదో చేయవలసిన అవసరం వచ్చిందట. దానికోసం ఆ సువర్చల దేవిని సృష్టించారట. అది అవగానే ఆవిడ అంతర్ధానం అయిపోయారట. అందుకని అలాంటి ఫోటో మనకి చాలా రేర్గా దొరుకుతుంది, అందుకని షేర్ చేశాను. ఇదేమో బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం అండి, మరకత లింగము. ఇది 11th సెంచరీ శివలింగం గుడి అంట. శంకరపల్లి దగ్గర ఇంకో గ్రామంలో ఉందన్నమాట. ఇంకా 2-3 రోజులు టైం ఉంది కదా కార్తీక మాసం అవడానికి, ఎవరైనా విజిట్ చేస్తారేమో అని షేర్ చేశాను. ఇది ఇక్కడ నేను మీకు రెసిపీ చూపిస్తున్నానండి. కొబ్బరి పొడి, ఇది కొబ్బరి కురుడీలు ఉంటాయి కదా, వాటితోటి చేస్తాము. ఇది ఇలా ముక్కల్లా కట్ చేసి, ఇంకా చిన్న ముక్కలు కూడా చేసుకోవచ్చు, లేకపోతే గ్రేట్ కూడా చేసుకోవచ్చు. కొబ్బరి గ్రేట్ చేసిన తర్వాత ఒకసారి మిక్సీలో వేసుకోవచ్చు. సో ప్రస్తుతం అయితే కొబ్బరి, ఉప్పు, కారం, జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయలు, చిన్న బెల్లం ముక్క, చాలా చిన్నది, సమలేదా అన్నట్టు, అన్నీ కలిపి మిక్సీలో గ్రైండ్ చేసేయడమే. చేసిన తర్వాత ఒక ప్లేట్లో పోసుకొని కొంచెం చేతితో ఇలా నలిపినట్టు అన్నీ కలిసేటట్టు చేయాలి. ఎందుకంటే అందులో తడివి 2 పదార్థాలు ఉన్నాయి, ఒకటి వెల్లుల్లిపాయలు, ఇంకొకటి బెల్లము. సో చిన్న ఉండ కట్టినట్టు అలాగ వస్తుంది అనమాట, సరిగ్గా కలవదు ఎంత మిక్సీలో తిప్పినా. సో అందుకని ఒక ప్లేట్లో వేసుకొని చక్కగా మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలో కరిగిన నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే వర్షాకాలంలో కానీ ఇలా చలికాలంలో కానీ నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది. అలా కాకుండా ఇడ్లీలో, దోశల్లో కూడా వేసుకోవచ్చు. ఇడ్లీలో వేసుకొని తినాలి అంటే ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని, అదే కరిగిన నెయ్యి అయితేనే బాగుంటుందిలేండి. అది కాకుండా మళ్ళీ మనం వేరుశనగపప్పు పచ్చడని, కొబ్బరి పచ్చడని అవన్నీ అలాగా చేసుకుంటాం కదా, దాంతోపాటు ఇదొక యాడెడ్ అనమాట. అదే దోశలోకి అయితే, దోశ మనం పెనం మీద వేసి దాన్ని స్ప్రెడ్ చేస్తాం కదా, స్ప్రెడ్ చేసినప్పుడే పైన కొంచెం జల్లేసుకుంటే ఆ దోశ పిండికి ఈ పొడి అంటుకుపోతుంది. ఘీకారం దోశ టైప్లో లాగా అనమాట. అలా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది. చాలా తొందరగా 5 minutesలో అయిపోతుంది ఆ పొడి. ఈ గాజర్ మొన్న ఢిల్లీ నుంచి మా వాళ్ళు తీసుకొచ్చారండి. ఇది హల్వా చేసుకునే గాజర్, పిల్లలు తెచ్చారు. దాంతోపాటు మావా కూడా తీసుకుంది. మావా వేస్తాం కదా హల్వాలో అని చెప్పి, ఎందుకమ్మా నేను ఇంట్లో చేస్తాను కదా అంటే, ఆ చూడగానే తీసుకోవాలనిపించిందని తీసేసుకున్నాను అని అంటుంది. సరేలే, ఓకే, వెరీ గుడ్ అన్నాను. కానీ అన్నిటికన్నా ఎక్కువ హ్యాపీగా అనిపించింది ఏంటంటే 1 కిలో పనీర్ తీసుకొచ్చారండి. నేను నిన్న కూడా చెప్పినట్టున్నాను, చెప్పకపోతే ఇప్పుడు చెప్తున్నాను. ఢిల్లీలో మలాయ్ పనీర్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. రేట్ కూడా తక్కువ అండి. కిలో పనీరు 320 రూపీస్ అట. మనకైతే అంత తక్కువ ప్రైస్కి దొరకదు. సో ఇది మా ఉల్ఫీ గడి పిక్ అండి. జనవరిలో తెచ్చుకున్నాం వీడిని. రేపు December 4th 1 year నిండుతుంది అనమాట. తెచ్చినప్పుడు వచ్చి డాల్ లాగా ఉన్నాడు కదా, ఇప్పుడు చూడ అలా ఉన్నాడు. చాలా అల్లరి అనమాట, చెప్పిన మాట అస్సలు వెండు, కానీ చాలా క్యూటీ పై, ఇంట్లో అందరికీ చాలా ఇష్టము. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.